హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ 7 అడుగులు. ఆరో భాగాన్ని వినేద్దాం. అలా ఆ 3 నిద్రలు అత్తగారింట్లో సంతోషంగా ఉంటారిద్దరు. తర్వాత సిటీకి సారీతో వస్తుంది పద్మ. ఫ్రెండ్స్ అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు పార్టీ అని అడగడంతో వాళ్ళందరికీ ఒక హోటల్లో పార్టీ ఇస్తాడు రమేష్. ఆ పార్టీకి ప్రవీణ్ కూడా వస్తాడు. ప్రవీణ్ వాళ్ళు ఉండేది కూడా హైదరాబాద్లోనే. హాయ్ రమేష్, ఎలా ఉంది న్యూలీ మ్యారీడ్ లైఫ్? చాలా బాగుందిరా. అవును, మా మరదలు ఎలా ఉంది? పెళ్లిలో ఆ 2 రోజులే నన్ను ఆడేసుకుందే. ఇంకా నిన్న అల్లాడిస్తూ ఉండాలే తన అల్లరితో. అలాంటిదేమీ లేదులేరా అంటాడు ఫస్ట్ నైట్ రోజు తను గుర్తొచ్చి నవ్వుకొని. ఏం లేదు అంటే ఏదో ఉంది అని అర్థం. నీ మొహంలో కనిపించని ఆ చిలిపి నవ్వు చూస్తుంటే అర్థమవుతుందిలే, కానీ ఏం చేసింది మా మరదలు చెప్పు అని అడుగుతాడు. ఫ్రెండ్, పైగా తోడల్లుడు కావడంతో ఫస్ట్ నైట్ రోజు పద్మ చేసిన పని చెప్తాడు. మరి ఆ పిల్ల అంతా ఆట పట్టిస్తే మరి నువ్వేం చేశావు? ఏముందిరా పాపం, చిన్నపిల్ల ఏదో సరదాగా చేసిందిలని లైట్ తీసుకున్నా అంటాడు రమేష్. అలా ఎందుకు చేసావురా? అదేరా నువ్వు చేసిన తప్పు. ఏమైందిరా? తను నిన్నంతా ఆట పట్టిస్తే నువ్వు లైట్ తీసుకుని సర్దుకుపోవడం ఏం బాలేదురా. అదే నేనైతే బయటికెళ్ళి పడుకునేవాడిని. ఇంకోసారి అలా ఎప్పుడు చేయకుండా భయం ఉంది. ఏదో సరదాగా చేస్తే మనం సీరియస్గా బయటికెళ్తే ఏం బాగుంటుంది చెప్పు? మళ్ళీ ఎందుకు బయటికెళ్ళాడు? మనకేమైనా ప్రాబ్లమా అని లేనిపోని పుకారు. అదంతా ఎందుకు లేని లైట్ తీసుకున్నా. అలా మనం సర్దుకుపోవడం వల్లనే ఈ ఆడవాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు మన వరకు సరదా అనుకుంటే వాళ్ళకి అదే అలవాటై రేపు ఇంట్లో వాళ్ళతో కూడా అలాగే చేస్తారు. సరదాగా తీసుకునే వాళ్ళు కొందరు సీరియస్గా తీసుకుని ఇంటికి రణరంగంగా చేసేవాళ్ళు ఇంకొంతమంది. అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను విను. తల్లిదండ్రుల్ని మనం ఏమి అనలేం కనుక భార్యని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ముందు అంత అతి ప్రేమ చూపించి మళ్ళీ కంట్రోల్లో పెట్టాలి అంటే కుదరదు. కనుక ముందు నుండే కంట్రోల్లో పెట్టుకోవాలి. మనకి వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉన్నా పైకి చూపకూడదు. వాళ్ళ అవసరాలన్నీ తీర్చాలి, కానీ మనం పట్టించుకోనట్లే ఉండాలి. అనుభవంతో చెప్తున్నాను, అర్థం చేసుకుని ఆచరణలో పెట్టుకుంటే నీకే మంచిది. లేకపోతే ఇప్పుడు నేను బాధపడుతున్నాను కదా, ఇలా బాధపడాలి అని అక్కడి నుండి వెళ్తాడు ప్రవీణ్. ప్రవీణ్ మాటలు విన్న రమేష్ కూడా నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే అతను సిటీ కల్చర్లో ఇలా చాలానే చూశాడు. ఎవరి విషయమో ఎందుకు, ప్రవీణ్ విషయానికి వస్తే బిందుకి ప్రవీణ్ మదర్కి కుదరక 3 నెలలకి వేరే కాపురం పెట్టారు. ప్రవీణ్కి అన్న ఇంకొక బ్రదర్ ఉన్నాడు కనుక సరిపోయింది, కానీ తనైతే అమ్మ నాన్నకి ఒక్కడే. రేపటి రోజు పద్మ కూడా అలా వేరే కాపురం అంటే అటు పేరెంట్స్ని ఇటు పద్మాని ఎవరిని వదులుకోలేక చావాలి. కనుక ప్రవీణ్ చెప్పినట్లే పద్మాని కొంచెం భయం భక్తితో పెడితే మంచిదని ఫిక్స్ అవుతాడు రమేష్. ఇంటికొచ్చిన రమేష్ని వాళ్ళ పేరెంట్స్ ఒక చోటికి తీసుకెళ్లి ఒక ఇంటిని వాళ్ళ పెళ్లికి గిఫ్ట్గా ఇస్తారు. కొన్ని రోజులు ఇక్కడే ఉండండి అని చెప్తారు. అదేంటమ్మా మరి మీరు అని అడగ్గా, పెళ్ళైన వాళ్ళకి కొన్ని రోజులు ప్రైవసీ ఉంటే బాగుంటుందని చెప్పి ఇద్దరిని ఇంట్లో వదిలేసి వాళ్ళు ఇంతకు ముందున్న అద్దె ఇంటికి వెళ్తారు. తెలిసి తెలియని వయసు, అవగాహనగా చెప్పడానికి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా లేకపోవడంతో పద్మాని స్ట్రిక్ట్గా ఉంచాలని తను సీరియస్గా ఉంటాడు. ముందే అమ్మమ్మ గారింట్లో అల్లారు ముద్దుగా పెరిగిన పద్మకి రమేష్ అలా సీరియస్గా ఉండడం ఎందుకో అతను అలా ఉన్నాడో అర్థం కాక, పైగా అమ్మా నాన్నకి చెబితే ఏం గొడవలు వస్తాయో కాంతంకి ముందే కొంచెం నోటి దురుసెక్కువ. ఒకవేళ తన కోపంలో ఒక మాట అన్నా అది పట్టుకుని అత్తామామలు ఆయన బాధపడినా బాగుండదు అని సైలెంట్గా తనలో తాను బాధపడుతూ ఉంటుంది పద్మ. తన లైఫే ఎందుకు అలా ఉందో అర్థం కాని పరిస్థితిలో ఉంటే సడన్గా తను ప్రెగ్నెంట్ అని తెలిసేసరికి బెంబేలెత్తిపోతుంది పద్మ. తనకే గుర్తింపు లేని ఇంట్లోకి ఇంకొకరిని తీసుకొని రావడం ఇష్టం లేక అభాషణ చేపించుకోవాలనుకుంటుంది. కానీ విషయం రమేష్కి అలాగే అతని పేరెంట్స్కి తెలిసి రమేష్ని తిడతారు. ఒకరోజు ప్రవీణ్ మాట్లాడాలి అంటే కేఫ్కి వెళ్తాడు రమేష్. కుశల ప్రశ్నలు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంట్రా లైఫ్ ఎలా ఉంది? బాగుంది. బాగుందా? బాగానే ఉందా? రెండిటికి అర్థం ఒకటే కదరా, కానీ పలకడంలో డిఫరెన్స్ చాలానే ఉంది. ఈరోజు వాకింగ్ అని వెళ్తే మీ డాడీ కనిపించారా? నీ గురించి చెప్పి చాలా బాధపడ్డారు. అయినా ఎందుకురా తనని బాధ పెడుతున్నావు? తనని ప్రేమించే కదా పెళ్లి చేసుకుంది. నువ్వే కదరా చెప్పావు పెళ్ళాన్ని గ్రిప్లో పెట్టుకోమని. నేనా? ఎప్పుడురా? అదే ఆ రోజు పార్టీలో. ఆ రోజు నేను అసలే తాగేస్తున్నాను, పైగా ఇంట్లో లొల్లి. అవన్నీ కలుపుకొని నేను చెప్పానేమో కానీ అయినా నేను చెప్తే నువ్వు మాత్రం ఎలారా అలా చేస్తావు? తప్పు కదా. ప్రవీణ్ అలా ప్లేట్లో ఫిరాయించేసరికి షాక్ అవుతాడు రమేష్. రే, నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది, పక్కన వాళ్ళ మాటలు అస్సలు వినకూడదని. నీ అబ్బా, నీ మాటలు విని నా పద్మని చాలా బాధ పెట్టాను కదరా అని ఫీల్ అవుతాడు రమేష్. పద్మాకి సారీ చెప్పి దగ్గర తీసుకోలేని ఉన్న మనసులో ఉన్న మేల్ ఈగో అతన్ని కొంచెం వెనక్కి లాగుతుంది.
రమేష్ తన ఆలోచనలో తనుండగా రమేష్ని పిలుస్తుంది పద్మ. ఏవండి, భోజనం చేద్దురండి. వస్తున్నాను పద్మ అని వెళ్ళి అందరితో కలిసి భోజనం చేస్తాడు. ఇంట్లో బంధువులు ఎక్కువ మంది రావడంతో మగవాళ్ళకి బయట మంచాలు వేస్తారు పడుకోమని. అలాగే ఆడవాళ్ళు అందరూ ఇంట్లో పడుకుంటారు. స్నేహ, స్వాతి, పద్మ ఒక రూమ్లో పడుకుంటారు. మిగిలిన పెద్దవాళ్ళు హాల్లో సెటిల్ అవుతారు. చరణ్, రమేష్ అలాగే కొంతమంది అబ్బాయిలు మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకుంటారు. బయట ఉన్న మగవాళ్ళు ఏదైనా అవసరమై ఇంట్లోకి వస్తారని తలుపు గడిపెట్టకుండా జస్ట్ తలుపు దగ్గరకేసి ఉదయం పని ఉంటుందని పడుకుంటారు అందరూ. అర్ధరాత్రి ఇంట్లోకి దూరతాడు ఒకడు. ఇంట్లో అంతా చీకటిగా ఉంటే ఫోన్ లైట్ వేసుకుని టీవీ దగ్గరికి వెళ్ళి సీడీ ప్లేయర్లో ఒక సీడీ పెట్టి ఆన్ చేస్తాడు. అప్పుడే అలా వాష్రూమ్కి వెళ్దామని నిద్రలేచిన బామ్మకి టీవీ దగ్గర ఎవరో ఏదో చేస్తున్నట్లుండడం చూసి అనుమానం వచ్చి, రే, ఎవరో ఇంట్లోకి దూరాడురా, దొంగేమో అని గట్టిగా అరిచి పక్కనే ఉన్న నీళ్ళ చొమ్ముని అతని మీదకి విసిరింది. అతను అబ్బా అని చెంబు తగిలిన చోట నొప్పితో అరుస్తాడు. బామ్మ అరుపులు అలాగే అతని అరుపులు విని అందరూ లేస్తారు. ఏంటి దొంగ అంటున్నారు అని చరణ్, రమేష్ కూడా లేచి ఇంట్లోకి వస్తారు. ఇంట్లోకి వచ్చిన ఆ వ్యక్తి పైకి లేచి పరిగెత్తబోతే అప్పుడే ఇంట్లోకి వచ్చిన రమేష్ అతన్ని పట్టుకుంటాడు. చరణ్ వెళ్ళి లైట్ వేస్తాడు. అందరూ అతన్ని చూసి షాక్ అవుతారు. రే పవన్, నువ్వేంట్రా ఇక్కడ? అది అని పవన్ చెప్పేగోలాగా టీవీలో ఐ లవ్ యూ బావా, హ్యాపీ బర్త్డే అని చరణ్ ఫోటో ఉంటుంది. సౌండ్ వచ్చిన వైపు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. పవన్ హ్యాపీ బర్త్డే బావా అని గట్టిగా అరిచి తనతో తెచ్చిన కేక్ని అక్కడ పెడతాడు. చరణ్కి అదంతా ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు తను తన బర్త్డే విషయంని మర్చిపోయి ఉంటాడు ఆ జాతర హడావిడిలో. థ్యాంక్స్ పవన్, కానీ ఇదంతా ఏంట్రా అంటాడు టీవీలో వస్తున్న వీడియోని చూసి. అదంతా చూస్తున్న స్నేహ ఆ వీడియోని అలాగే ఆ తెచ్చిన వ్యక్తిని చూసి ఆశ్చర్యంతో కూడిన షాక్లో ఉంటుంది. ఆ వీడియో చూసిన స్వాతి అక్కడికొచ్చి ఇప్పుడు ఎందుకు అన్నయ్య ఇది అని ఆఫ్ చేయబోతుంది. అమ్మమ్మ, నువ్వు ఆఫ్ చేస్తే ఎలా? మా బావకు తెలియాలి కదా నీకు తనంటే ఎంత ఇష్టమో. నీకు తెలుసా బావా, ఈ వీడియో కోసం సాంగ్ కూడా తనే కష్టపడి రాసి ఒక సింగర్తో పాడించి నీకోసం ఒక ఆల్బమ్ చేసింది, పెళ్ళికి నీకు గిఫ్ట్ లాగా ఇవ్వడానికి. కానీ చివరి నిమిషంలో ఏమైందో వద్దులే, తర్వాత బావకి ఇస్తానంది. కానీ పాపం తను మర్చిపోయింది. కానీ నాకు గుర్తుంది. ఎలాగో జాతరకు వస్తున్నాను, నీకిద్దామనుకుని తెస్తున్న నాకు నీ పుట్టినరోజు రోజు అని వంశీ అన్నయ్య గుర్తు చేసి గుర్తొచ్చింది. అందుకే నీకు సర్ప్రైజ్లా ఉంటుందని ఇదంతా చేస్తే ఎవరో నన్ను చొమ్ముతో కొట్టారు బావా. ఎవరో కాదురా బడవ, నేనే. అమ్మ ముసల్దానా, నీకు అంత శక్తి ఎలా వచ్చింది? అక్కడి నుండి ఇక్కడి వరకు కరెక్ట్గా చొమ్మిస్తున్నావు. మరి ఏమనుకున్నావురా నేనంటే? అయినా అలా చీకట్లో ఉంటే దొంగ అనుకోక దొర అనుకుంటావా చెప్పు? అందుకేనే ముసలి నువ్వు అరిచిన అరుపులకి కట్టెలు తీసుకుని వచ్చి ఎక్కడ కుమ్మేస్తారని లైట్ వేద్దామని వెళ్తుంటే ఈయన పట్టుకున్నారు అని రమేష్ వైపు చూపిస్తాడు. అతను ఎవరు అనుకున్నావురా? పద్మ భర్త. హో, బావగారు అన్నమాట అని తనని తాను పరిచయం చేసుకుంటాడు పవన్. పవన్ ఫ్యామిలీకి కాంతం ఫ్యామిలీకి గొడవలు ఉండడం వలన పెళ్లికి రారు పవన్ వాళ్ళు. అందుకే రమేష్ వాళ్ళకి తెలియదు. తర్వాత చరణ్ కేక్ కట్ చేస్తే అందరూ బర్త్డే సాంగ్ పాడతారు. తర్వాత అందరూ చరణ్కి కేక్ తినిపిస్తారు. అందరూ చరణ్ బర్త్డే సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత నిద్ర కూడా ఎగిరిపోవడంతో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. పవన్ ఒక బ్యాగ్ తీసుకుని వచ్చి తులసి చేతికిస్తాడు. ఏంట్రా ఇది? మా ఇంటి పరువు అత్తయ్య. ఆ రోజు నువ్వే గాని సహాయం చేయకపోతే ఈరోజు మేము బ్రతికుండే వాళ్ళమే కాదత్తయ్య. ఏంట్రా నువ్వు మాట్లాడేది అని అడుగుతాడు చరణ్ నాన్న. నిజం మావయ్య, నాన్న చేసిన అప్పుల కారణంగా నెల రోజుల్లో అప్పు తీరుస్తారా లేకపోతే ఊర్లో ఉన్న పొలంని పంచాయతీలో వేలం వేసి వాళ్ళు స్వాధీనం చేసుకుంటామని ఇంటి మీదకి వచ్చారు బ్యాంక్ వాళ్ళు. 1000-2000 అయితే వెంటనే కడతాం, కానీ 20 లక్షలు ఎక్కడి నుండి తెచ్చి కట్టాలా అని చాలా బాధపడిపోయాం. నాన్న అప్పుల కారణంగా ఊర్లో అసలు చిల్లి గవ్వ కూడా అప్పు పుట్టలేదు. అలా పొలం వేలం వేస్తే మేము బ్రతికి ఉండి ఎందుకు? ఊర్లో పరువు పోయా కానీ చాలా కుమిలిపోయాం. కానీ అత్తయ్య దేవతల సమయానికి తన నగలిచ్చి సహాయం చేసింది. అందుకే అత్తయ్య నగలు అస్సలు ఉంచుకోకూడదని కష్టపడి వీడియోలు తీశాను. ఈ 8 నెలలు అలాగే అన్నయ్య కూడా జాబ్ వచ్చింది. అందుకే తాకట్లో ఉన్న అత్తయ్య నగలు విడిపించి తీసుకుని వచ్చాం. రే పవన్, ఏం మాట్లాడుతున్నావురా? నాకు అసలు అర్థం కావడం లేదు. నేను నగలివ్వడం ఏంటి? అదేంటి అత్తయ్య, నువ్వే కదా స్వాతి అక్కకిచ్చి ఇవ్వమని చెప్పావు అని స్వాతి వైపు చూస్తాడు. ఏవి ఆ నగలు ఇలా ఇవ్వు అని తీసుకుని చూస్తున్న తులసి. అవి స్వాతి నగలు. అప్పుడు అర్థమవుతున్న తులసికి తన నగలు అడిగితే ఎందుకు ఇవ్వలేదు. తులసి ఆ విషయం తెలిసి చాలా బాధపడుతుంది. అసలు విషయం తెలుసుకోకుండా ఎంత ద్వేషించాను తనని. కానీ తను నా పుట్టింటి వాళ్ళ పరువు కాపాడి ఈరోజు వాళ్ళు ప్రాణాలతో ఉండేలా చేసింది.
కానీ తను మాత్రం కాంతం మాటలు విని సహాయం కోసమని వచ్చిన అన్నని తర్వాత బావగారికి చెప్పి ఏ విషయం అయింది చెప్తానని కనీసం ఆ విషయం తన హస్బెండ్ దగ్గర కూడా ప్రస్తావించకుండా ఉండింది. కానీ స్వాతి తన పేరుతో తన పుట్టింటి వారికి సహాయం చేసి తన పరువు అలాగే తన పుట్టింటి వాళ్ళ పరువు కాపాడిందని తెలుసుకున్న తులసి ఇన్నాళ్ళు తనని అనరాని మాట్లాడినందుకు సిగ్గుపడింది తన ప్రవర్తనకి. విషయం తెలుసుకున్న స్నేహ కూడా తనని తప్పుగా అర్థం చేసుకున్నందుకు చాలా బాధపడుతుంది. స్వాతి మంచి మనసును అర్థం చేసుకోకుండా నగల విషయంలో తను కూడా తనని కోప్పడ్డం గుర్తుకొచ్చి బాధేస్తుంది చరణ్కి. ఉదయం తెల్లవారుజాముని లేవాలి కనుక ఇప్పుడెళ్ళి ఇంకొక 2 గంటలు పడుకోండి, లేకపోతే నిద్ర లేదని మళ్ళీ మీరే ఏడుస్తారని బామ్మనడంతో వెళ్ళి పడుకుంటారందరూ. స్వాతి కూడా పడుకోవడానికి వెళ్తూ ఉంటే చరణ్ ఎవరూ చూడకుండా ఒక రూమ్లోకి తను లాక్కుని వెళ్తాడు. బావా, ఏంటి నువ్వు ఇలా తీసుకొని వచ్చావేంటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమైనా అనుకోని, ఐ డోంట్ కేర్. సారీ స్వాతి, అందరిలా నేను కూడా నేను అర్థం చేసుకోకుండా కోప్పడ్డాను నగల విషయంలో. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకులే బావా. సరేలే కానీ నా గిఫ్ట్ ఏది? ఇలా లాక్కొని వస్తే గిఫ్ట్ ఎలా తెస్తాను చెప్పు? మార్నింగ్ ఇస్తానులే. మార్నింగ్ కాదు, నాకు ఇప్పుడే కావాలి. సరే ఉండు బావా, తీసుకొని వస్తాను. నాకు కావాల్సింది ఆ గిఫ్ట్ కాదు, ఈ గిఫ్ట్ అని తన పెదవుల వైపు చూపిస్తాడు. ఇప్పుడా? వద్దు బావా, ఎవరైనా చూస్తే బాగుండదు. నాకు అదంతా తెలియదు, ఇప్పుడే కావాలి అని చిన్న పిల్లోళ్ళ మారం చేస్తాడు స్వాతి దగ్గర. అబ్బా, ఎంత అల్లరివాడివి బావ నువ్వు, పైకి మాత్రం అలా కనిపించవు, నా దగ్గర మాత్రమే అని చరణ్ని ముద్దుగా కసురుకొని అతని కోరికని తీరుస్తుంది స్వాతి. అబ్బా వదులు బావా, ఏంటి నువ్వు ఎంత హార్డ్గా నాకు కిస్ చేసేది అంటూ తన పెదవికి అయిన గాయాన్ని చూసుకుంటుంది స్వాతి. మరి నువ్వు అంత ముద్దొస్తున్నావు. సరేలే పద. అప్పుడేనా? ఇంకొకటి. ఇప్పుడు తమరు చేసిన దానికి రేపు అందరి ముందు ఎలా తిరగాల అని నేను టెన్షన్ పడుతుంటే ఇంకొకటంట నేను ఇవ్వను. నువ్వు ఇచ్చేదేంటే నేనే తీసుకుంటాను అని తన పెదవుల్ని అందుకుని డీప్గా కిస్ చేస్తాడు. స్వాతికి అస్సలు ఊపిరాడదు. చరణ్ని దూరంగా తోసేసి ఏంటి బావా నువ్వు చంపేద్దామనుకుంటున్నావా నువ్వు అంటుంది ఊపిరి తీసుకుంటూ ఆయాసపడుతూ. ఒక కిస్కే ఇలా అంటే ఇంకా అసలు విషయానికి ఏమంటావో నువ్వు? చి పో బావా, ఏంటా మాటలు? భార్యాభర్తల మాటల్లే. సరేలే కానీ నేను వెళ్తాను. అదేంటి వచ్చినప్పటి నుండి వెళ్తానంటున్నావు ఏంటి? ఇంకొంచెంసేపు ఉండొచ్చు కదా. ఇలా మనల్ని అత్తయ్య కానీ బామ్మ కానీ చూసారే అనుకో, నాకు చాలా చివాట్లు పెడతారు తర్వాత. ఏ ఎందుకు? భార్యాభర్తల దగ్గరగా ఉండడం తప్పు కాదు, కానీ ఇప్పుడు ఉండడం తప్పు. ఏ? ఎందుకంటే నేను రేపు పొద్దున్నే నేను పుట్టకు ఒక్క పొద్దు ఉండాలి, అలాగే దేవుడికి బోనం చేసుకొని వెళ్ళాలి. అటువంటి దేవుడి కార్యాలు చేసేటప్పుడు భార్యాభర్తలు దూరంగా ఉండాలి. కనుక ఈరోజు రేపు నాకు కొంచెం దూరంగా ఉండండి మై డియర్ హస్బెండ్ గారు. తప్పదా? తప్పదు. సర్లే కానీ నేను ఒకటి అడుగుతా, చెప్పు. ఏంటి బావా? నేనంటే అంత ఇష్టం ఎందుకు చెప్పు? కనీసం ఏ రోజు దగ్గర కూర్చొని నవ్వుతూ కూడా నీతో మాట్లాడి ఉండను. అటువంటి నా మీద ఎంత ప్రేమ ఎప్పుడు పుట్టింది నీకు? ఏమో, ఎప్పుడు నీ ప్రేమలో పడిపోయాను నిజంగా తెలియదు నాకు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి అందరూ బావని భర్త అనేవాళ్ళు. నాకు కూడా అదే అలవాటైంది. చిన్నప్పుడు నువ్వంటే ఇష్టం ఉండేది, కొంచెం పెద్దయ్యాక ఆ ఇష్టం ప్రేమగా మారింది. ఎప్పుడు నీతో ఉండాలి అనిపించేది. నీకు బాగా చదివే వాళ్ళంటే ఇష్టమని నీకోసం నిద్ర మానుకొని రాత్రులు చదివేదాన్ని. నీతో పాటే ఉండాలని నువ్వెక్కడ జాయిన్ అయితే అక్కడ జాయిన్ అయ్యి చదివేదాన్ని. కానీ నాన్న కోరిక మేరకు నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను. నీకు కూడా డాక్టర్ చదవడం ఇష్టం కనుక నువ్వు కూడా అదే కోర్స్ తీసుకుంటావు అనుకున్నాను. కానీ నువ్వు నాకు భిన్నంగా బీటెక్ జాయిన్ అయ్యావు. అప్పుడు నాకు ఎంత బాధ వేసిందో తెలుసా? వెంటనే మీతో వచ్చేసి అదే కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్నాను. కానీ అమ్మ చనిపోయినప్పుడు డాడీ మాట ఇచ్చాను బావ, సరైన వైద్యం లేక అమ్మ చనిపోయినట్లు ఈ ఊర్లో ఇంకెవరు చనిపోకూడదని అనుకున్నాను. అలాగే డాక్టర్ అయ్యాను. నిజం చెప్పనా, నీకు దూరంగా ఉన్న ఎన్ని సంవత్సరాలు నేను అయితే ఏ రోజు సంతోషంగా లేను. నువ్వు అందరితో మాట్లాడేవాడివి, కానీ నాతో మాట్లాడేవాడివే కాదు. నేను ఫోన్ చేసినా ఏదో వర్క్ ఉందని పెట్టేసేవాడివి. అవును, నీకు కూడా చాలా పనులే ఉంటాయి కదా. మావయ్య నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటున్నావని చెప్తే నేను ఎంత సంతోషపడ్డాను తెలుసా? కానీ నువ్వు నీ ఫ్రెండ్తో ఎవరితోనో ఫోన్లో చెప్తుంటే విన్నదంతా కాంతం పిన్ని. ఆవిడొచ్చి నీకు నేనంటే ఇష్టం లేదు, బలవంతంగా నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావని చెప్పినప్పుడు నాకు చాలా బాధ వేసిందని కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది స్వాతి. చరణ్ తన కన్నీళ్ళు తుడిచి, సారీరా, నేను అసలు అర్థం చేసుకోకుండా లేనిపోని ఈగోతో నేను చాలా బాధ పెట్టాను. అయినా పెళ్లి తర్వాత నుండి నువ్వంటే ఇష్టమని నీ వెనకనే తిరుగుతున్నాను కదే, మరెందుకు దూరం పెడుతున్నావు నువ్వు నన్ను?
పెళ్లి తర్వాత నుండి నువ్వు ఎప్పుడు లేనిది నాతో నవ్వుతూ మాట్లాడుతున్నావు, నన్ను ఇష్టపడుతున్నావు. అదే నాకు అర్థం కావడం లేదు బావా. పెళ్లికి ముందు లేని ప్రేమ పెళ్లి తర్వాత సడన్గా నా మీద ఎలా పుట్టేసింది నీకు ప్రేమ? భార్యను అనే హక్కుతో కూడిన ఇష్టమా, లేక ఆకర్షణ అర్థం కాక నీకు దూరంగా ఉంటున్నాను అనేసి చరణ్ మొహం చూస్తుంది స్వాతి. తర్వాత తను ఏమన్నదో అర్థమై, బావా అది నువ్వు అన్న దాంట్లో తప్పేం లేదులే స్వాతి, నిజమే అన్నావు. నిజం చెప్పనా, నువ్వంటే పెళ్ళికి ముందు నాకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే నాతో ప్రతి దాంట్లో పోటీకొచ్చి ఫస్ట్ ఉండేదానివి నువ్వు. నేను ఫస్ట్ ఉండి మా నాన్నతో శభాష్ అనిపించుకుందామంటే నువ్వు ఫస్ట్ వచ్చి నాన్నతో పొగిడించుకునేదానివి. తర్వాత ఆడపిల్ల చేతిలో ఓడిపోవడానికి సిగ్గులేదా అని తిట్టేవారు. దాంతో చాలా కోపం వచ్చేది నీ మీద. అందుకే నీతో సరిగ్గా మాట్లాడడం అనే కాదు, ఇంటర్లో ఎలాగైనా నీ మీద గెలవాలని కష్టపడి చదివి ఫస్ట్ వస్తే కాపీ కొట్టి రాసావా అని నాన్న అందరిలో పట్టుకుని అడిగినప్పుడు నాకు చాలా బాధ వేసింది. అందుకే నువ్వు చదివే చోట అస్సలు చదవకూడదు, అసలు ఆ కోర్సే తీసుకోకూడదని వేరే కోర్సు తీసుకున్నాను. కానీ అప్పుడు కూడా మా నాన్న డాక్టర్ చదవడం కష్టమని వేరే కోర్సులు తీసుకున్నానని హేళనగా అన్నాను. అందుకే ఇంటికి రావడం కూడా మానేశాను. నీతో పెళ్ళి కూడా నాకు ఇష్టం లేదని చెప్పాను నాన్నతో. కానీ ఆయన ఒప్పుకోలేదు. చేసుకోవాల్సిందే, నా చెల్లికి మాట ఇచ్చానని పట్టుపట్టారు. నీకు తాళి కట్టిన చివరి క్షణం వరకు కూడా నువ్వంటే నాకు ఇష్టం లేదు. పెళ్లి మహిమో ఏమో కానీ తర్వాత నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. అసలు నీ తప్పు ఏముందనిపించింది. నాన్న నువ్వు పొగడమని అడగలేదు, నన్ను తిట్టమని నాన్నతో నువ్వేమీ చెప్పలేదు. ఆయన మీద నీ మీద అభిమానంతో అలా చేశారని అర్థం చేసుకుని నీ మీద ఉన్న కోపాన్ని చెరిపేసి ఆ ప్లేస్లో ఇష్టం ఏర్పరచుకున్నాను. నువ్వు నా కోసం నీకు ఇష్టమైన డాక్టర్ జాబ్ని వదిలేసి హౌస్ వైఫ్గా ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నందుకు నా మీద నీకున్న ప్రేమకి పొంగిపోయాను. అలాగే ఈ ఊరి కోసం నీ ఫ్రెండ్స్ని ఒప్పించి ఇక్కడ హాస్పిటల్లో వర్క్ చేయడం కోసం వాళ్ళకి నువ్వే స్వయంగా ఎక్కువ శాలరీస్ ఇచ్చి ఇక్కడ వాళ్ళని ఉండేలా చేసిన నిన్ను చాలా గౌరవం ఏర్పడింది. ఇంత మంచి అమ్మాయి జీవితంలో నాకు చోటు లభించినందుకు సంతోషం వేసింది కూడా. నీ గురించి ఆలోచిస్తూ తెలుసుకునే క్రమంలో నీతో డీప్గా లవ్లో పడిపోయాను స్వాతి. ఐ లవ్ యూ సో మచ్ స్వాతి. నీకెప్పుడు నా మీద నమ్మకం వస్తుందో అప్పుడే మనం లైఫ్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా అని అక్కడి నుండి వెళ్తాడు చరణ్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.